బ్రేకింగ్ న్యూస్ అంతోంది. సినీ కార్మికుల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవిని నిర్మాత సి కళ్యాణ్ కలవడం ఆసక్తిగా మారింది. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను చిరంజీవికి సి కళ్యాణ్ వివరిస్తున్నారని తెలుస్తోంది. సాయంత్రం చిరంజీవిని చిన్న నిర్మాతలు కలవనున్నారు. రేపు సాయంత్రం ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో చిరంజీవి భేటీ కానున్నారు. అటు సినీ కార్మికుల నిరసన 14 రోజులకు చేరింది. 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో సమస్య జటిలంగా మారింది. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మనం సినీ కార్మికుల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవిని నిర్మాత సి కళ్యాణ్ కలవడం ఆసక్తిగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, ఏమైంది అసలు? సినీ కార్మికుల సమస్య ఇంకా కొలిక్కి రానట్టు తెలుస్తోంది. చిరంజీవిని నిర్మాత సి కళ్యాణ్ కలవడం ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుంది అసలు? సోనీ, మనం చూసుకుంటే చిరంజీవిని అయితే సినీ నిర్మాత సి కళ్యాణ్ అయితే కలవడం జరిగింది. ఆ సినీ ఇండస్ట్రీలోని సమస్యలను కూడా ఆ సి కళ్యాణ్ వివరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా కొలిక్కి రాని సినీ కార్మికుల సమస్య ఇంకా కొలిక్కి రానుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం చిరంజీవిని చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో చిన్న నిర్మాతలు అందరూ కూడా చిరంజీవిని కలిసి తమ సమస్యలను కూడా చెప్పడానికి అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రేపు సాయంత్రం ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆ నేతలందరూ కూడా చిరంజీవిని భేటీ కానట్టుగా తెలుస్తుంది. మొత్తం 14 రోజులు కూడా కంటిన్యూస్ గా 2 వారాల నుంచి సినీ కార్మికులు అందరూ కూడా సమ్మెను చేస్తున్నారు. అదే 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ కూడా చేస్తున్నారు. కార్మికుల డిమాండ్లను కూడా ఒప్పుకునే నిర్మాతలు డిమాండ్లు నెరవేర్చకపోవడంతో అయితే మొత్తంలో కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. సినీ కార్మికుల సమస్యలు కొలికి ఇంకా రాలేదనే నేపథ్యంలో చిరంజీవిని నిర్మాత కళ్యాణ్ కలవడం ఆసక్తిగా మారింది. సినీ ఇండస్ట్రీలో సమస్యలకు చిరంజీవి సి కళ్యాణ్ వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం చిరంజీవిని చిన్న నిర్మాతలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చిరంజీవిని కలిసి ఈ యొక్క సమస్యలను మొత్తం కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు ఒక 4 కండిషన్లు పెట్టిన నేపథ్యంలో 4 కండిషన్లు కార్మికులు ఏ విధంగా ఒప్పుకుంటారు? చిన్న నిర్మాతలు మొత్తం మేము లాస్ అవుతాం కాబట్టి మేము వాళ్ళకు 30% ఇవ్వలేము అనే కోణం లోపల కూడా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు చిరంజీవికి తెలుపుతున్న నేపథ్యంలో అటు కార్మికులు కూడా 14వ రోజుకు చేరింది కాబట్టి 30% అయితే పెంచాలంటున్నారు. ఇప్పుడు నిర్మాతలు కూడా రేపు ఎవరైతే సినీ నిర్మాతలు ఉంటారో వాళ్ళు కూడా చిరంజీవిని కలిసిన నేపథ్యంలో ఇద్దరివి విన్న తర్వాత ఆ చిరంజీవితో ఈ యొక్క సమస్య కొలికి వస్తుందని కార్మికులు భావిస్తున్నారు. కాబట్టి చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే కోణం లోపల కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంటున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.